నిజామాబాద్ కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడం లేదని నిరసన తెలుపుతున్నారు. పెండింగ్ బిల్లులతో పాటు వేతనాలు, కూరగాయల ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్లో అంగన్వాడీల నిరసనపై మా కరెస్పాండెంట్ దివాకర్ మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రధానంగా వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ బైఠాయించడం జరిగింది. ప్రధాన నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాదాపు 500 మంది ఇక్కడికి తరలి వచ్చినట్టు తెలుస్తుంది. వీరి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంది మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి? మా ముఖ్య డిమాండ్స్ ఏంటి అంటే మాకు 26,000 జీతం కావాలని మేము కొట్లాడినాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు 18,000 చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు 18,000 చేయకపోగా మాకున్న పాత వేతనం కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. మాకు పెండింగ్ బిల్స్ కూడా ఏవి ఇవ్వడం లేదు. కూరగాయలది మెనూ ఛార్జీ పెంచడం లేదు. కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు మాకు బిల్స్ కూడా ఇవ్వడం లేదు. ప్లస్ టీఏడిఎల్ లేవు. రూమ్ రెంట్స్ కూడా మాకు కరెక్ట్ ఇవ్వడం లేదు. ఈ వేతనం కరెక్ట్ ఇవ్వాలా, మాకు బిల్స్ పెంచాలా. మాకు 2 యాప్లు ఉన్నాయి, ఒకటే యాప్ చేయాలా. ఈ ఫోటో ఫేస్ క్యాప్చర్ అనేది కూడా తీసేయాలా. మాకు ట్యాబ్లు ఇవ్వాలా. మాకు చాలా రకాల డిమాండ్స్ ఉన్నాయండి. దేనికి కూడా కలెక్టర్ గారు మాట్లాడారు కదా, ఏమన్నా హామీ ఇచ్చారా కలెక్టర్ గారి నుంచి? ఎలాంటి హామీ ఇచ్చారు? ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. ప్రభుత్వానికి పంపిస్తానన్నారు. అమ్మ మీరు సమ్మె చేస్తున్న కారణంగా ఇంత ఉధృతం చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడ వెహికల్స్ ఆపేస్తున్నారు, దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతున్నది, డిస్టర్బ్ అవుతున్నాం అందరము. మీ సమస్యలన్నింటినీ మేము ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు సార్. ఇది మొత్తం మీద ఆందోళన కార్యక్రమం అయితే కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇప్పటికీ వీళ్ళు ప్రధాన డిమాండ్లు అయినటువంటి సమస్యలను పరిష్కరించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు పెండింగ్ వేతనాలను చెల్లించాలని చెప్పి వీళ్ళు ఉదయం 8 గంటల నుంచి కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.